పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా విశేషమైన గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలు కూడా యేసు ప్రభుల వారిని గురించి చాలా వివరంగా చెప్తూ వచ్చారు. సువార్తలు లేకపోతే మనకు క్రీస్తును గురించిన సమాచారం తెలిసి ఉండేది కాదు. ఈ సువార్తల తరువాత అపోస్తలులు సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. సంఘం ఏ రీతిగా కట్టబడాలి, సంఘ నిర్మాణం ఏ రీతిగా ఉండాలి, సంఘం యొక్క కట్టుబాట్లు, సంఘానికి కావలసిన ఉపదేశాలు, ఇవన్నీ కూడా అపోస్తలులు బోధిస్తూ వచ్చారు. అపోస్తలులు ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారే చాలా పత్రికలు సంఘాలకు రాస్తూ వచ్చారు. యోహాను గారు రాశారు పత్రికలు, పేతురు గారు రాశారు. అయితే ఇవన్నీ కూడా క్రైస్తవులు ఉండవలసిన విధానాన్ని బట్టి వారు రాస్తూ వచ్చారు. ఈనాటి దినాలలో సంఘాలు కానీ సేవకులు కానీ ఆ పద్ధతుల్ని పాటిస్తే ఈ విభజన లేక వ్యతిరేకత అనేటటువంటి ఆత్మ పని చేయదు. ఐక్యత అనే ఆత్మ పనిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విభేదాలు, విభిన్నాలు, ఈ భయంకరమైనటువంటి వాతావరణం వాస్తవానికి ప్రపంచం నాశనమైపోవటానికి కారణం క్రైస్తవులే. బైబిల్ సెలవిస్తుంది. ఒకటి క్రైస్తవులు మొదటి కారణం. రెండవ కారణం పరిపాలకులు. పరిపాలనా విధానం సరిలేకపోతే ప్రజలు కట్టుబాటు లేకుండా తిరుగుతారు. క్రైస్తవులు సరిలేకపోతే భక్తి లేకుండా ప్రజలు నాశనం అయిపోతారు. ఈ ఇద్దరే కారణం ప్రపంచం నాశనం అయిపోవటానికి. దేశాలలో యుద్ధం జరగటానికైనా, ప్రపంచంలో తెగులు రావటానికైనా, కరోనా, సునామీ, భూకంపాలు, ఇవన్నీ కూడా ఈ విచిత్రమైన సంఘటనలు జరిగి ప్రజలకు వేలకు వేలు, కోట్లకు కోట్ల మంది చనిపోవటానికి కారణం క్రైస్తవుడే అనే మాట మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రభుల వారు ఈ ప్రపంచ భారాన్ని క్రైస్తవుని మీద పెట్టాడు. ఆ విషయాన్ని పౌలు తిమోతికి చెప్పాడు. మీరు రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, ప్రజలందరి కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. ఆ రీతిగా మీరు ప్రార్థన చేస్తే సుఖముగాను నెమ్మదిగాను మీరుంటారు అని చెప్పాడు. క్రైస్తవుడు ఇప్పుడు ఆ రీతిగా ప్రార్థన చేయడం లేదు. ఎదుటి సంఘాన్ని ఏ రీతిగా మనము కలత చెందించాలి, ఎదుటి సేవకుని ఏ రీతిగా మనం దూషించాలి, ద్వేషించాలి, మా సంఘం ఎంత గొప్పదో అని చెప్పుకోవటానికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు చెప్పినటువంటి ఉపదేశానుసారంగా నేటి క్రైస్తవులు జీవించడం లేదు. కారణం ఏమిటి అంటే, చాలా సులభంగా చెప్పాలంటే చాలా సంఘాలను సాతానుడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. చాలామంది అనుకుంటారు మా సంఘంలో ప్రభువు ఉన్నాడు అని. నేను యథార్థం చెప్తున్నాను. నాకు వాక్యమే ఆధారం, ప్రమాణం. చాలా సంఘాలను సాతానుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. దాని అర్థం పేరు ప్రభుది, పని దయ్యానిది. పేరేమో ప్రభుదే, పని మాత్రం దయ్యానిది. దేవుడు మనలో కలిగి ఉంటే మనలో ప్రేమ ఉంటుంది. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మీ దేవుడు ఎవరు అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను గారు చెప్తారు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు వాక్యస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి అని. దేవుడు నాలో ఉంటే ప్రేమ నాలో ఉంటుంది. ఆ ప్రేమ శత్రువుని కూడా ప్రేమించే అంతగా పనిచేస్తుంది. దేవుడు నాలో లేకపోతే ప్రేమ ఉండదు. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది శరీర సంబంధమైనది. శత్రువుని ప్రేమిస్తున్నాను అన్నది దైవ సంబంధమైనది. నేను క్రీస్తును కలిగి ఉన్నాను,
అనటానికి చక్కటి నిదర్శన ఏమిటంటే శత్రువుని ప్రేమించడం. ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవుల మధ్యనున్న శత్రుత్వాలు ఎక్కడా లేవు. ఒక ఊరిలో 10 సంఘాలు ఉంటాయి, 10 రకాల బోధలు ఉంటాయి, 10 రకాల సిద్ధాంతాలు ఉంటాయి, 10 రకాల ఆచారాలు ఉంటాయి. ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ప్రపంచానికి బైబిలు ఒక్కటే, ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే, ప్రపంచంలో చంద్రుడు ఒక్కడే, ప్రపంచంలో ఆకాశము ఒక్కటే, ప్రపంచంలో భూమి ఒక్కటే, ప్రపంచంలో సముద్రము ఒక్కటే, ప్రపంచానికి అంతటికి నరకము ఒక్కటే, ప్రపంచానికి అంతటికి పరలోకము ఒక్కటే. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఒకటే. అన్నీ ఒక్కటైనప్పుడు ఇన్ని సంఘాలు ఎలాగొచ్చాయి, ఇన్ని బోధలు ఎలాగొచ్చాయి, ఇన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎందుకు క్రైస్తవుల మధ్యన ఉన్నాయి అంటే ఇవన్నీ ఈ భిన్నంగా క్రైస్తవ్యం చీలిపోవటానికి కారణం సాతానుడే. దేవుని పని ఎప్పుడు మనుషుల్ని ఐక్యంగా ఉంచే పని ప్రభు చేస్తాడు.